హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 26వ తారీఖు అండి. వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయి. గుడ్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది. చివరికి చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారనమాట. వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి బకాయిలు రిటైర్డ్ చెల్లింపు సమయంలో దాదాపు 11% ఫిట్మెంట్తో భారం 2,400 కోట్ల పైగా, కండక్టర్లకు 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు, డ్రైవర్లకు 4,000 నుంచి 17,000 వరకు అయితే పెరుగుతాయన్నమాట. సో ఇక ఇందులో ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో సంస్థలోని 37,360 మందికి ప్రయోజనం అనేది, దీనివల్ల బెనిఫిట్స్ అయితే కలుగుతాయి. 2021 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఆర్టీసీ ఉద్యోగులకు 11% ఫిట్మెంట్ ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే తెలియజేశారనమాట. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా మంత్రులు శుక్రవారం అయితే అర్ధరాత్రి ప్రకటించడం అయితే జరిగింది కదా. ఇందులో ముఖ్యంగా రిటైర్డ్ అయిన వారికి ప్రయోజనం అన్నమాట. 2021 ఏప్రిల్ 1 నుంచి వేతన సవరణ అయితే అమల్లోకి రానుందన్నమాట. సో దీంతో ముఖ్యంగా 2021 ఏప్రిల్ నుంచి పదవి విరమణ చేసిన వారికి సైతం ప్రయోజనం లభించబోతుంది. వారి సర్వీస్ని బట్టి కండక్టర్లకు 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు, అదేవిధంగా డ్రైవర్లకు 4,000 నుంచి 17,000 రూపాయల వరకు వేతనాలు అయితే కార్మిక వర్గాలకు అయితే అంతాయని అంటున్నారు. సో ఒక గుడ్ను చెప్పే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందండి. సో ఇక బదిలీల టీచర్లను రిలీవ్ చేయండి. గత ఏడాది పాఠశాల విద్యాశాఖ చేపట్టిన బదిలీలో ట్రాన్స్ఫర్ అయిన అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని చెప్పేసి ఇక ప్రభుత్వాన్ని అయితే కోరడం అయితే జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఆ వివరాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఆర్టీసీ కార్మికులు కలిసి సంబరాలు జరపండి కాంగ్రెస్ నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు అంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక మరొకటి ఇచ్చారు. ఏదైతే రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపైన ప్రభుత్వం నిషేధం ఎత్తివేసినా కూడా ఉపాధ్యాయుల స్థానచలన వ్యవహారం మాత్రం సంక్లిష్టంగా మారింది. జనగణన మొదలు కానుండడంతో 70 నుంచి 80% మంది టీచర్లు ఆ విధుల్లో పాల్గొనడంతో బదిలీలపైన అయోమయం నెలకొంది. మరుదశ జనగణన మే 11 నుంచి జూన్ 9 వరకు అయితే కొనసాగనుంది. అంటే ఆ మధ్యకాలంలో బదిలీలకు అసలు వీలు లేదన్నమాట. కేంద్ర హోంశాఖ మాత్రం 2027 మార్చి వరకు కూడా జనాభా లెక్కల్లో పాల్గొంటున్న వారిని బదిలీ చేయవద్దని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చింది. తొలి విడతలో ఇలా వివరాలు సేకరిస్తున్నారు. ఒకవేళ జూన్ 9 తర్వాత బదిలీ చేస్తే మరో మండలానికి ఇక దూర ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు కాబట్టి సో ఈ రకంగా అయితే త్వరలో తుది నిర్ణయం అనమాట. రాష్ట్ర ప్రభుత్వం మే 1 నుంచి 31 మధ్యలో బదిలీలు జరుపుకునేందుకు జీవో జారీ చేసింది. ఒక పాఠశాల కనీసం 2 ఏళ్ల పాటు పనిచేసిన ఉపాధ్యాయులు బదిలీలు కోరవచ్చు. ఒకవేళ 8 ఏళ్ళు పూర్తి అయితే మాత్రం తప్పనిసరిగా బదిలీ కావాల్సి అయితే ఉంటుందన్నమాట. సో రాష్ట్రంలో 2018లో జూలైలో టీచర్ల బదిలీ జరిగినందున 2026 జూలై 14వ తేదీన 8 ఏళ్ళ పూర్తవుతుందని, అంటే వారందరూ కూడా తప్పనిసరిగా బదిలీ కిందికి అయితే వస్తారనమాట. సో ఒక అప్డేట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి. రాష్ట్రంలో ఇక భారీగా ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి శాఖ దానకిషోర్ కావచ్చు, భారీగా IAS ఏదైతే ఉన్నారో బదిలీలు అయితే జరిగినట్లు చెప్తున్నారనమాట. సో ఇందులో ఇంటర్ బోర్డు కార్యదర్శి డైరెక్టర్ అభిలాష్ అభినవ్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అలా, ఢిల్లీలో తెలంగాణ భవన్కు సీనియర్ IAS సంజయ్ కుమార్. రాష్ట్రంలో మొత్తం 29 మందిని ట్రాన్స్ఫర్ లేదంటే బదిలీ చేశారనమాట. సో ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. మే 9న తెలంగాణకు ప్రధాని మోదీ రాకంటూ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎకరాకు కనిష్టంగా 6 లక్షలు రాష్ట్రంలో భూముల ప్రభుత్వ విలువ సవరణకు రంగం సిద్ధం చేయడం జరిగిందన్నమాట.